ఇంట్లో ఈ పని తప్పక చేయండి. సుఖశాంతులు, ఐశ్వర్యం కోసం ప్రత్యేక పూజా విధానం. నమస్కారం భక్తులారా. ఆగస్టు 28, 2026న చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం గురించి సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా గ్రహణ సమయంలో దీపం వెలిగిస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని, ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే అదృష్టం కలిసివస్తుందని చెబుతున్నారు. అయితే ఈ విషయాలను నమ్మకంతో పాటించే ముందు అసలు చంద్రగ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది? భారతదేశంలో దీని ప్రభావం ఉందా? గ్రహణ సమయంలో ఏ ఆధ్యాత్మిక పనులు చేయవచ్చు అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. 2026 ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఖగోళ లెక్కల ప్రకారం గ్రహణం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపించదు. అందువల్ల భారతదేశంలో కనిపించని గ్రహణానికి సంబంధించిన సూతక నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని పంచాంగ ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గ్రహణం అనేది ఖగోళ సంఘటన. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒక ప్రత్యేక స్థానంలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మన భారతీయ సంప్రదాయంలో మాత్రం గ్రహణాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంది. అందుకే చాలామంది గ్రహణ సమయంలో జపం, ధ్యానం, ప్రార్థన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక ఇంట్లో దీపం వెలిగించే విషయానికి వస్తే, దీపం మన సంప్రదాయంలో పవిత్రతకు, జ్ఞానానికి, సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు. ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి మీకు ఇష్టమైన దేవతను ప్రార్థించవచ్చు. దీపం వెలిగించే సమయంలో తొందరగా కోరికలు కోరడం కంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుడిని స్మరించడం మంచిది. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మే నమః అంటూ మీకు నచ్చిన మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. అలాగే ఇంట్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచి, దేవుడి ముందు దీపం వెలిగించి, పూలతో అలంకరించి, మీకు తెలిసిన స్తోత్రాలు లేదా ప్రార్థనలు చేసుకోవచ్చు. చంద్రగ్రహణం సమయంలోనే తప్పకుండా ఈ పనులు చేయాలి అని శాస్త్రీయంగా నిరూపించబడిన నియమాలు లేవు. అలాగే ఒక దీపం వెలిగిస్తే ఖచ్చితంగా ధనం వస్తుంది లేదా కనకవర్షం కురుస్తుంది అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం లేదు. అయితే భక్తి, ప్రార్థన, ధ్యానం మనసుకు ప్రశాంతతను ఇవ్వగలవు. అందుకే ఈ ఆచారాలను ఆధ్యాత్మిక విశ్వాసంగా చూడటం మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం, గ్రహణం కనిపించని ప్రాంతాల్లో సూతక కాలం గురించి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకండి. మీ ప్రాంతానికి సంబంధించిన పంచాంగం లేదా విశ్వసనీయమైన స్థానిక సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆగస్టు 28 చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా ఈ రోజును భగవంతుని స్మరణకు, మంచి ఆలోచనలకు, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో దీపం వెలిగించి, మా కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, అందరికీ మంచి బుద్ధి, మంచి ఆరోగ్యం, మంచి జీవితం కలగాలి అని భగవంతుడిని ప్రార్థించండి. మన సంప్రదాయాల్లో దీపానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. కానీ దీపం వెలిగించడం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం కేవలం ధనం పొందడం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంచుకోవడం, మనసులోని చీకటిని తొలగించి మంచి ఆలోచనలను పెంపొందించుకోవడం కూడా దీపారాధనలోని గొప్ప భావన. కాబట్టి భక్తితో దీపం వెలిగించండి, ప్రార్థన చేయండి, మంచి పనులు చేయండి. భక్తులారా, ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ధార్మిక విషయాలు, పండుగల విశిష్టత, మన సంప్రదాయాల వెనుక ఉన్న విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ భగవంతుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఓం నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.